దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మధ్యాహ్న భోజనానికి సంబంధించి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెస్ ఛార్జీలు అయితే పెంచింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని ఐలాపూర్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల కాంపౌండ్లో ఉన్నాం. ఇక్కడ మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో రోజు 100 మంది విద్యార్థులు ఉంటారు. వారి కోసం భోజనం వండుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, వారు ఇప్పుడు భోజనం అయితే రెడీ చేస్తున్నారు. దీనికంతకు సంబంధించి ఉదయమే దీనికి సంబంధించి అన్నం అయితే వండి చేశారు. ఇప్పుడు కర్రీ వండుతున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్న కార్మికులకు రోజువారీగా ఎంతమందికి సుమారు 100 మంది విద్యార్థులు ఉంటారో రోజువారీగా ఎంతమందికి భోజనం చేస్తారు, ఏమేమి కూరగాయలు పెడుతున్నారు అనే అంశానికి సంబంధించి మధ్యాహ్న భోజన కార్మికురాలు ఉన్నారు. వారిని అడుగు. అమ్మ చెప్పండి, మీ పేరేం పేరు? ఇంద్రమ్మ. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వంట చేస్తున్నావు? నేను మొదటి నుంచి అప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ అయిన నుంచి నేనే చేస్తున్నా. అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు అయింది? 23 ఏళ్ళు అయితే. 23 ఏళ్ళు. ఇక్కడ మంచి భోజనం పెడుతున్నావా? అంటే మంచి భోజనం అంటే ఏమేమి కర్రీలు అంటే ఇస్తావు? పాలకూర, వంకాయ టమాటా, పప్పుచారు, ఆలుగడ్డ టమాటా ఇట్లా చేస్తాం. అంటే ఈ కూరగాయల చాలా స్కూళ్ళల్లో పిల్లలకు ఆరోగ్యం బాగలేక అంటే భోజనం తిని చాలా స్కూళ్ళల్లో అస్వస్థ గురై హాస్పిటల్ పాలవుతున్నారు కదా. మీరు వంటలు చేసేటప్పుడు అసలు అది ఎందుకు అట్లా అవుతారు పిల్లలు? ఇక అది మనకు తెలియదు సార్, కానీ మనమైతే ఇక చేసేది జాగ్రత్త చెయ్యాలి. మనం అన్ని మంచిగా నీట్గా కడుక్కొని నీట్గా వేసుకోవాలి. అవి నీట్గా లేకుంటేనే అట్లా అవుతుందా? ఇక మనం శుభ్రంగా ఉంచుకుంటేనే ఏది కాదు కదా. ఇక ఏదన్నా పడ్డదనుకో, ఇక మనం అశ్రద్ధ చేస్తే ఇక అది అనుకోకుండా ఏదన్నా ఇది అయిందనుకో అదే పిల్లలకు ప్రాబ్లం అవుతుంది. మీకు ప్రభుత్వం నుంచి జీతం ఎంత వస్తుంది? 3000. ఇప్పుడు మొన్న 2000 పెంచిండు. ఇంతకు ముందర నుంచి 1000 రూపాయలే ఉండేది. ఇప్పుడు ఇక 3000 ఇస్తుండు. ఇప్పటికీ కూడా మాకు నెలకు డబ్బులు వేయిస్తే చాలు. మరి మాకు ఇబ్బంది బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఇక సిలిండర్ బుడ్డీలు ఇస్తానంటుండ్రు. ఒక బుడ్డే ఉంది, ఒక్క పొయ్యి ఉంది. అది అండంగా అయిపోతే ఇక ఎక్కడ వెళ్ళాలని కట్టెల మీద చేస్తున్నాం. 3000 ఇస్తే రోజుకు 100 రూపాయలు చొప్పున పడుతుంది. 100 రూపాయలతో వంట చేసి పోతారు. 100 రూపాయలతోటే వంట చేసిపోతాము. మాకు 10,000 ఇస్తాను అన్నాడు ఈ సారు. 10,000 రూపాయలు లేవు. ఇప్పటికి 10 కొత్తలు కూడా రాలేవు. అయితే మీకు 100 మంది పిల్లలకు అంటే ఎంత వస్తాయి పైసలు? నెలకు 10,000 రూపాయలు ఈ బిల్స్ పడతాయి. 4,000 5,000 గుడ్డు పడతాయి. అంటే మీరు గుడ్లు పెట్టకుండానే గుడ్ల పైసలు అట్లా వేస్తే ఇవ్వలేయ్యారు. గుడ్డు పెడితేనే వేస్తుంది, గుడ్డు పెట్టకుంటే వేయనేయ్యారు. రోజు గుడ్డుకు మన వారం 2 సార్లు వారం పెట్టిన నాడల్లో మేము 100 గుడ్లు పెడతాం. కాదు, వారంలో ఎన్ని కోడి గుడ్లు పెడతారు? అంటే ఒక్కొక్క పిల్లాడికి వారంలో ఎన్ని సార్లు పెడతారు? 3 సార్లు పెడతాం. 3 సార్లు పెడతలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ. అంటే 2 సార్లు పెట్టి మిగతాసారి ఒకసారి మీరు గుడ్ల పైసలు మీకు 100 రూపాయలే, రోజుకి 100 రూపాయలే కూలీ పడుతుంది కాబట్టి అందుకే మీరు అట్లా చేస్తారు అంటున్నారు. అట్లా వచ్చి రోజు షకాబీ చేసి రోజు చూడండి సార్. రోజు చూస్తే మాకు బాధ కూడా మీకు తెలుస్తుంది. అంటే మీరు అరగంట సేపే వండిపోతారు. అరగంట అండితే ఇది అవుతుందా? అరగంట అండితే అయితే మరి ఇక్కడ ఉంటేది తెలుస్తుంది సార్. అంటే ఒక గంట సేపు మీరు గంటల్లో వంట చేసిపోతారు కదా. గంటల తొందరగా కాదు సార్. మేము 10 గంటలకు వస్తాం ఇక్కడికి. 10 గంటలకు వచ్చి 1 గంటలకు 1:30కి వెళ్తాం. ఎన్ని గంటల పని అవుతుంది? అంటే రోజు అదే సమయానికి వస్తారు? రోజు అంతే. 10 గంటలకు వచ్చి జావా పెట్టిండ్రు. ఇప్పుడు జావాకు మంచిగా ఒక పిల్లాడికి రూపాయి చొప్పున ఇస్తానన్నాడు. రూపాయి లేదు, ఏం లేదు. ఇప్పుడు వట్టిగానే వేస్తున్నాం జావా కూడా. మాకేం కైకిలు పడుతుంది. ఈ అంగన్వాడీ ఆయమ్మలకు ఇట్లా వాళ్ళకు 8,000 7,000 రూపాయలు జీతం ఉంది. మాకు కూడా అట్లనే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. కాదమ్మా, ఇప్పుడు మీరు 10 గంటలకు వస్తున్నారు, జావా చేస్తున్నాం అంటున్నారు. ఇదాన్ని మీకు రోజుకు 100 రూపాయల చొప్పున వంట చేస్తే ఏం మిగులుతున్నాయి? మరి ఏం మిగులుతలేం, కానీ ఇక చేసిన ఈ పని ఇక ఎందుకు వదులుకోవాలని అంగన్వాడీ ఆయమ్మల లాగా మాకు ఇడిసబెట్టినాక పెరిగితే బాధ అని అందుకోసంకే ఇడిసబెడతలేము. 23 ఏళ్ళు అవుతుంది పని చేయబట్టి. ఇప్పుడు చేసినాక పైసలు జీతం పెరిగింది అనుకో, ఇన్నొద్దులు చేసి ఇడిసబెట్టుకునే అన్న బాధ అని ఇడిసబెడతలేము సార్, అంతే. అంటే కాదమ్మా, ఇప్పుడు మీరు 100 మందికి పెడుతున్నారు భోజనము. నెలకు 15,000 రూపాయలు, 5,000 రూపాయలు గుడ్ల పైసలు వస్తాయి, 10,000 రూపాయలు భోజనానికి సంబంధించిన పైసలు వస్తాయి. ఇవి సరిపోతున్నాయా మీకు? ఏం సరిపోతాయి సార్? ఆడికాడికే మాకు జీతాలే. ఆడికాడికే ఏం చేద్దాం? ఇక పిల్లల సేవ ఎన్నటికన్నా కానీ చెడిపోదు, కానీ చేస్తున్నాం.
పిల్లల చావ మీకు- చేస్తే మీకు ఎన్నటికన్నా ప్రభుత్వం నుంచి ఇంకేం కావాలా? ఏం కావాలా ఇప్పుడు 2 సిలిండర్ బుడ్డీలు కావాలా ఆ, మాకు ఇక ఈడికెంచి నెలకు జీతము 10,000 ఇస్తానన్నాడు సార్. 10,000 ఇవ్వాలా మాకు. ఇక నెలకు మాత్రం బిల్లులు వేసి ఇక్కడ వంట రోజు ఎట్లుందని ఇక్కడ వచ్చి చూడొచ్చు, ఏం బాధలేదు. సరే సార్. ఇక్కడ చూసుకోవచ్చు, మాకు రోజుకు 100 మంది పిల్లలకు భోజనం చేస్తాము. భోజనం చేసి మేము వారికి పెట్టడం వల్ల నెలకు మాకు 15,000 రూపాయలు వస్తాయి. అది మాకు అక్కడికక్కడే అవుతాయి. ప్రభుత్వం ఇచ్చే 3,000 జీతంతోనే మేము పనిచేస్తున్నాము. ఉదయం 10 గంటలకు వచ్చి వారికి ఉదయం జావా చేసి పెడతాము. తర్వాత మధ్యాహ్న భోజనానికి సంబంధించి మధ్యాహ్న భోజనం వంట చేసి పిల్లలకందరికీ తినిపించి 1 గంట తర్వాత మేము వెళ్తాము. మా కష్టం పిల్లలకు చేసిన కష్టం వృధా కాదు కాబట్టి మాకు ఎప్పుడో ఒకసారి ప్రభుత్వం పెంచే డబ్బులు వస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్నామని చెప్పి మధ్యాహ్న భోజన ఏజెన్సీ చెప్తున్నారు. ఇక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించి మధ్యాహ్న భోజనం ఎలా పెడుతున్నారు, ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజనం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనం ఐలాపూర్ ఉన్నత పాఠశాలలో ఉన్నాం. చిన్నపిల్లలు ఇక్కడ ప్రైమరీ స్కూల్ కూడా ఉంది. ప్రైమరీ స్కూల్కి సంబంధించిన 4వ తరగతి విద్యార్థినులు ఉన్నారు. వీరందరూ కూడా భోజనాన్ని తీసుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు వారికి ఎలాంటి భోజనం పెడుతున్నారు, ఆ భోజనంలో ఎలాంటి కర్రీస్ వేస్తున్నారని చూడొచ్చు. ఇక్కడ మనమైతే కర్రీస్ను చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అంతటికి సంబంధించి ఆ భోజనం అయితే వడ్డిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి మధ్యాహ్న భోజనంలో కర్రీస్ ఎలా ఉన్నాయి, ఈ కర్రీస్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. పిల్లలకైతే మనం వడ్డించే చూద్దాం. ఇక్కడ పిల్లలకి ఇది అండి మధ్యాహ్న భోజనానికి సంబంధించి. పిల్లలకు సంబంధించి మధ్యాహ్న భోజనం ఇలా ఉంటే ప్రభుత్వము నియమ నిబంధనల ప్రకారము పెట్టాల్సిన మధ్యాహ్న భోజనం ఇలా ఎలా తింటారు, దీనికి అంతటికి సంబంధించి ఇది మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఇలా ఉంటే ఇది నీళ్ళచారు. అమ్మ మీరు మీ ఇంట్లో ఇట్లనే తింటారా? మీ ఇంట్లో ఇట్లనే తింటారా? మధ్యాహ్న భోజనంకి సంబంధించి భోజనము వడ్డన చేసినప్పుడు పిల్లలకి నీళ్లు పోస్తారు, అంటే ఆ నీళ్ళ చారు చేసారు, నీళ్ళ చారుతో భోజనం తింటారా? మీ ఇంట్లో ఇట్లనే తింటారా? నీళ్ళ సార్ కాదు సార్, వాళ్ళు ఇచ్చేది మాకు 5 రూపాయలు ఒక్క పిల్లగాడికి. 5 రూపాయలలోనే ఈ భోజనం అన్ని పెట్టాలి, కట్టె పిడక అన్నిగా మొత్తం కూరగాయలు అన్నిగా. నెలకి ఎన్ని వస్తాయి నీకు పైసలు? 10,000 వస్తాయి. 10,000 భోజనానికి? భోజనానికి. గుడ్లకు 4,000 3,500 అంత వస్తాయి. ఎన్ని కోడి గుడ్లు పెట్టాలా? 3 సార్లు. 3 సార్లు. ఎన్ని సార్లు పెడుతున్నావు? 3 సార్లు. అయ్యో 2 సార్లు గుడ్డు పెడుతున్నా, ఒకసారి అరటి పండిస్తున్నా. 7 రూపాయలు అయింది గుడ్డు. 7 రూపాయలు అయింది, మాకు ఏం పడతాయని ఒకసారి అరటి 5 రూపాయలే. 5 రూపాయలు. మరి 5 రూపాయలు అయితే 3 సార్లు పెట్టకుండా 2 సార్లు పెట్టి మిగతా అరటి పండు ఇస్తావా? అట్లా ఇవ్వమని చెప్పిరా? అంటే మాకు పడతలేవు కదా సార్. పడకుంటే బంద్ చేస్తారా? ఇక మరి మేము ఏం ఇంట్లోకి జీతం ఇస్తుందా? జీతం ఏమి ఇస్తుంది? 3,000 ఇస్తుంది సార్. 3,000కి మా కడుపు ఏం నిండాలా? మాకు 10,000 ఇస్తానన్నాడు సార్. 25 ఏళ్ల నుంచి వంట చేస్తున్నా? 25 ఏళ్ల నుంచి చేస్తున్నా. 25 ఏళ్ల నుంచి. అప్పుడు ఫస్ట్ మొదట జాయిన్ అయినప్పుడు ఎంత ఉండే? ముందా మాకు ₹1.50 ఉండే పిల్లలకు. ఇప్పుడు 5 రూపాయలు అయింది. అదే అప్పుడు 30 రూపాయల కిలో కందిపప్పు ఉండే, ఇప్పుడు 200 కిలో పప్పు ఉంది. ఇప్పుడు ఏం పెట్టగలుగుతాం సార్? ఇక మీరే చెప్పాలి. ఇక మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థులకైతే భోజనం అయితే పెడుతున్నారు. నీళ్ళ చారు అంటే ప్రభుత్వము పూర్తి స్థాయిలో పిల్లలకి 5 రూపాయలే ఇస్తుంది, మాకు సరిపోవట్లేదు. ప్రభుత్వం ఇచ్చే 3 ఏదైతే మెన్యూ ప్రకారము 3 గుడ్లు పెట్టాలి, 3 గుడ్లు పెట్టుతలేరు అని చెప్పి పెట్టలేము, 2 గుడ్లు పెడుతున్నామని చెప్పి అంటున్నారు. ఇక్కడ పాఠశాలకు సంబంధించిన ప్రైమరీ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ మేడం వారినాడు. మేడం చెప్పండి, మీ స్కూల్లో ప్రైమరీ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటారు సార్? టోటల్ 113. ఎంతమంది ఆబ్సెంట్ ఉంటారు? దగ్గర 98, 96 అట్లా వస్తుంటారు సార్. రెగ్యులర్గా 91, 98. రోజు సుమారుగా 100 మంది 100 మంది కాదు, ఇక 98 అయితే 98. ఎంతమంది వస్తే అన్నీ మేము ఇచ్చేస్తాం సార్. రైస్ ఇలా 91, 9 కిలోల 100 గ్రాములు. మాకు 100 గ్రాములు సార్ ఒక విద్యార్థికి రైస్. అంటే దీనికి సంబంధించి అంటే రోజు ఒక పిల్లాడికి ఎంత ప్రభుత్వం చెల్లిస్తుంది? 5.45. 5.45. వారంలో ఎన్నిసార్లు గుడ్లు పెట్టాలి? 3. ఎన్ని పెడుతున్నారు వీళ్ళు? మీరు చూస్తున్నారు? 2 పెడతారు. ఎందుకు మీరు అడగట్లేదు? అడుగుతున్నాం సార్, నిండుతలేదంట. నిండకుంటే బంద్ చేయాలని చెప్పాలి కదా. అదే మీరు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఈ స్కూల్కి మొత్తం మీరు బాధ్యత. చిన్న ప్రైమరీ స్కూల్కి మొత్తంగా మీరు పిల్లలకు బాగోగులు చూసేది, వారికి చదువు చెప్పేది, వారు ఎలా ఉంటుంది అంతా చూసే బాధ్యత మీదే. మీరు వారికి పైన నిర్వహణ ఎలా ఉందని చూడాల్సింది మీరే కదా. మరి ఎందుకు చూడట్లేదు? చూస్తున్నాం సార్, డైలీ 7 రూపీస్ అయింది, మేము పెట్టమంటున్నారు వాళ్ళు.
మరి మీరు అప్పుడు ఏం చెప్తున్నారు? పెట్టామన్నప్పుడు మీరు డిఓకి ఫిర్యాదు చేస్తారా లేకపోతే కలెక్టర్ ఫిర్యాదు చెప్పాము సార్కి చెప్పాము. ఏమంటున్నారు వాళ్ళు? ఇక వాళ్ళు ఏమంటారు సార్, ఇక పెట్టాల్సిందని వాళ్ళు అంటారు. పెట్టాల్సిన పెట్టించాలి కదా మరి. అదే సార్ అట్లా ఉన్నది. మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఏదైతే వారంలో 3 గుడ్లు పెట్టాలి, కానీ మేము 2 గుడ్లు పెడుతున్నామని చెప్పి మధ్యాహ్న భోజన నిర్వాహకులు చెప్తున్నారు. ఒక గుడ్డుకు బదులు ఒక అరటి పండు కూడా పెడుతున్నామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వము మెనూ ప్రకారము భోజనం అయితే వడ్డించట్లేదని స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన ఉపాధ్యాయురాలు వారికి కూడా చాలాసార్లు మేము డిఓకు ఫిర్యాదు చేశాము. కానీ మీరు చూసుకోండి, నిండకుంటే ఎలా పెట్టమనండి అని డిఓ గారు మాకు చెప్పారని చెప్పి ఉపాధ్యాయురాలను కూడా చెప్తుంది. ప్రధాన ఉపాధ్యాయులు, ఈ స్కూల్కి సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులు, ప్రైమరీ స్కూల్కి సంబంధించిన ప్రధాన వీరి మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించి పూర్తిగా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. వారు చూసుకునేటప్పుడు 91 మంది ఈరోజు పిల్లలు ఉన్నారు. ఒక బాలుడికి 100 గ్రాముల చొప్పున మేము భోజనానికి సంబంధించిన బియ్యం ఇస్తున్నాము. అయినప్పటికీ కూడా 91, 98 ఇట్లా రోజువారీగా ఆబ్సెంట్ ఉంటారు. కానీ మా స్కూల్లో 105, 108 మంది విద్యార్థులు ఉన్నారు. వారందరికీ కూడా మధ్యాహ్న భోజన నిర్వాహకులు ప్రతిరోజు మంచి భోజనమే వండుతున్నారు. కానీ మాకు గుడ్డుకు సంబంధించిన అంశానికి వచ్చేసరికి మాకు నిండట్లేదని వాళ్ళు మా గుడ్డు పెట్టడం లేదని చెప్పి ఉపాధ్యాయురాలు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము వారికి 3,000 రూపాయలు జీతం ఇస్తుంది. గుడ్డుకు సంబంధించిన ప్రతి వారానికి 3 రోజుల గుడ్డుకు సంబంధించిన బిల్లులు కూడా ఇస్తుంది. అయినప్పటికీ ఆ బిల్లులు తీసుకుంటున్నారు. కానీ భోజనానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టడం లేదు. గుడ్డుకు వచ్చే డబ్బులని కూడా వారు తీసేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.